హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మనం ఈరోజు నిజాం కాలేజ్ ఆఫ్ హైదరాబాద్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులందరూ కూడా యూజీ విద్యార్థులందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఇక్కడ కూర్చొని మరి నిజాం కాలేజ్లో చాలా ఉద్రిక్త పరిస్థితుల మధ్య వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏ సమస్య మీద వాళ్ళు ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు? దాదాపు ఒక 4 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి నిజాం కాలేజ్లో నెలకొందా ఉంది. మరి ప్రభుత్వం ఇంతవరకు దీని మీద స్పష్టంగా ఒక స్పందన అనేది వాళ్లకు ఇంతవరకు విద్యార్థులకు ఇవ్వలేదు. మరి ఏ ఇష్యూ మీద, ఎటువంటి సమస్య మీద విద్యార్థులందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు? మరి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క స్పందన ఏ విధంగా ఉంది, మరి వారి యొక్క సమస్యలు ఏమున్నాయని చెప్పి పూర్తి విషయాలు కూడా విద్యార్థులను అడిగి మనం తెలుసుకుందాం. స్టార్ట్ చేసి 5 రోజులు అయింది సార్ వాళ్ళకి. అయితే 2022లో యూజీ గర్ల్స్కి హాస్టల్ ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు తన సొంత బడ్జెట్తోని మాకు యూజీ గర్ల్స్కి హాస్టల్ శాంక్షన్ చేసిరు ఈ ప్రెమిసెస్లోనే, ఇక్కడ క్యాంపస్లో. అయితే అది యూజీ గర్ల్స్ కానీ అది అందరికీ తెలుసు క్లియర్గా. దానికోసం ఫస్ట్ ప్రొటెస్ట్లు చేసింది కూడా యూజీ గర్ల్సే, అది ఇచ్చింది కూడా యూజీ గర్ల్స్కే. కాకపోతే ప్రిన్సిపల్ మధ్యలో పీజీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పీజీ వాళ్ళని తెచ్చి ఇదంతా గొడవ స్టార్ట్ అయింది. 2022లో 50% యూజీ వాళ్ళకి 50% పీజీ వాళ్ళకని చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఒప్పుకోకుండా 11th నవంబర్ రోజు 50-50 అని జియో ఇచ్చిండ్రు. దానికి మేము ఒప్పుకోకుండా November 16th వరకు మేము ప్రొటెస్ట్ కొనసాగించిన తర్వాత మాకు 100% అని కాలేజ్లో సర్క్యులర్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆమె కూడా మాట్లాడింది ఏంటంటే, మాకు చెప్పింది అఫీషియల్గా ఏం ఇష్యూ చేయలేదు కానీ చెప్పింది. మేము ఆమెను నమ్మి ఈ కాలేజ్ సర్క్యులర్ని నమ్మి మేము విరమించుకున్నాం ప్రొటెస్ట్. అప్పుడు విరమించుకున్న తర్వాత ఏం జరిగిందంటే, అది నవంబర్ ఎండింగ్, అక్టోబర్ దసరా అప్పుడు ఆ టైం కాబట్టి ఎక్కువ మంది లేదు స్ట్రెంత్. అందరు బీసీ హాస్టల్స్లో అప్పుడు ఉన్న వాళ్ళు ఒక 90 మెంబర్స్ ఏమో జాయిన్ అయ్యిండ్రు మా సీనియర్స్ హాస్టల్లో. ఇంకా మాతో కలిపి మేము 2 ఫ్లోర్స్కి యూజీ వాళ్ళం నిండిపోయినాము. ఇంకా 2 ఫ్లోర్స్ ఖాళీ ఉన్నాయి. అది 100% యూజీకి అయినప్పటికీ 2 ఫ్లోర్స్ ఖాళీగా ఉన్నాయి. ఎందుకు ఖాళీగా ఉంచడం, పీజీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఉంటారు కదా అన్న ఒక ఏమంటారు మానవత దృక్పథంతో పీజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉంటామంటే సరే ఉండనివ్వండి, ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి కదా అప్పటి వరకు ఉండనివ్వండి అని పీజీ వాళ్ళకి ఇచ్చినాం. పీజీ వాళ్ళు మేము 2 ఫ్లోర్స్లో ఫిల్ అయిపోయినాం. తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే గ్రూప్కి 30 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 తీసుకున్నారు అడ్మిషన్స్ కాలేజ్లో. తీసుకున్నప్పుడు ఏమైంది, యూజీ స్ట్రెంత్ అనేది పెరిగిపోయినప్పుడు మా హాస్టల్ మళ్ళీ మాకు ఇచ్చేయాలి కదా. అంటే నిజాం కాలేజ్ పూర్తి లోపల, ఇక్కడ ఉన్నటువంటి కాలేజ్ లోపల ఎంతమంది పీజీ విద్యార్థులు, ఎంతమంది యూజీ విద్యార్థులు ఉండే అవకాశం ఉంది? అంటే యూజీ విద్యార్థుల యొక్క స్ట్రెంత్ ఎంత, పీజీ విద్యార్థుల యొక్క స్ట్రెంత్ ఎంత, దాని గురించి? పీజీ అనేది 2 years, యూజీ అనేది 3 years కాబట్టి పీజీ కన్నా ఎక్కువ యూజీ స్ట్రెంతే ఉంది. హాస్టల్కి అప్లై చేసిన వాళ్ళైతే మేము ఆల్రెడీ 150 మెంబర్స్ ఉన్నాం. థర్డ్ ఇయర్ వాళ్ళం, సెకండ్ ఇయర్ వాళ్ళు 217 మెంబర్స్ అప్లై చేస్తే 130 మెంబర్స్కి మాత్రమే ఇచ్చిర్రు. 60 కిలోమీటర్స్ ఎబో ఉన్న వాళ్ళందరికీ హాస్టల్ రావాలి, అది కంపల్సరీ. యూజీ వాళ్ళకి వచ్చినాక ఏమైనా మిగిలి ఉంటే అది పీజీ వాళ్ళకి ఇస్తామని మాట్లాడినరు. పీజీ వాళ్ళకి ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ లోపల వాళ్ళకి అకామిడేట్ చేశారు, అక్కడ వాళ్ళకు అవకాశం ఉంది అని చెప్పి ఒక విషయం అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యం లోపల ఇక్కడ పీజీ విద్యార్థుల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నది, యూజీ విద్యార్థుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పి మీరు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అంటే ఇంతకుముందు మీకు బట్టి విక్రమార్క గారు వచ్చి మీకు ఒక హామీని ఇవ్వడం జరిగింది ఒకనొక సందర్భంలో అని చెప్పి చాలామంది చెప్పారు. లాస్ట్ ఇయర్ మీరు ప్రొటెస్ట్ నిర్వహించినటువంటి సందర్భంలో ప్రస్తుతం ప్రభుత్వం నుంచి మీకు ఏ స్పందన లభిస్తూ ఉంది? అందరూ పాజిటివ్గానే ఉన్నారు. మేము బల్మూరి వెంకట అన్న గారిని కానీ బట్టి విక్రమార్క గారిని కూడా కలవడం జరిగింది. అందరూ పాజిటివ్గానే రెస్పాండ్ అయినరు. కానీ మాకు అఫీషియల్గా ఈ జియో అనేది ఏదైతే 100% యూజీ గర్ల్స్కి ఇస్తామని ఆ జియో పాస్ అయిన తర్వాతనే మేము ప్రొటెస్ట్ అనేది ఆపాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే వాళ్ళ మాటలు నమ్మి మేము ఆపినందుకే ఇప్పుడు ఇది ఫేస్ చేస్తున్నాం. మేము మా సూపర్ సీనియర్స్ వాళ్ళ మాట నమ్మి ఈ సర్కులర్లు నమ్మి, ఆ సర్కులర్ ఎట్లా అయితే అది ప్రిన్సిపల్ చేతిలో ఉంటుంది. ఆయన అప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు. అది ఆయనకు కూడా తెలుసు 100% యూజీ గర్ల్స్ హాస్టల్ అని. ఇక్కడ ఈ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఆయన అప్పుడు చూసిండు, మళ్ళీ ఇప్పుడు ఈ గొడవ కారణం కూడా మెయిన్ అయితే ఆయననే అని చెప్పుకోవాలి. అసలు పీజీ వాళ్ళకి ఇక్కడ ఉండాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా మాకు ఉస్మానియాలోనే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏదైనా లైబ్రరీ, పెద్ద లైబ్రరీస్ కావచ్చు. సో పీజీ విద్యార్థులు కూడా వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, మేము ఉస్మానియాలో ఉండడానికి మాకు ఎటువంటి ఉద్దేశం లేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా కాలేజు యాజమాన్యం అనేది మీ యొక్క
ఆ, ఈ నిరసనకు సంబంధించినటువంటి స్పందన అనేది ఇవ్వటం లేదు, మీకు సహకరించడం లేదు, అంతే కదా. నిన్నగానో మొన్న మొత్తానికి అయితే పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అంటే మీరు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? మేము ఫస్ట్ 2 రోజులు అనేది శాంతియుతంగానే చేసినాము. 3వ రోజు రోడ్ మీదకి వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే మేము ఇక్కడ 2 రోజులు కూర్చున్నప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు మాకు. సో మేము ఇంకా ఎంత ప్రొటెస్ట్ చేసినా ఎలాంటి యూజ్ లేదన్న దాంతో అదేదో అట్లా నిర్ణయం తీసుకొని సడన్గా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. దానికి అరెస్ట్ చేసిర్రు. తర్వాత మేము నిర్ణయించుకుంది ఏంటంటే ఎలాంటి వైలెన్స్ లేకుండా శాంతియుతంగా ఈ చింత చెట్టు కిందనే ఎన్ని రోజులైనా సరే ఇక్కడనే నిరసన తెలుపుదామని నిర్ణయించు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మీకు జీవో ఇష్యూ అయ్యేదాకా మీరు ఇక్కడనే కూర్చొని మీ యొక్క నిరసన అనేది ప్రతిరోజు వ్యక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విరమించేటటువంటి అవకాశం లేదు. మరి కాలేజీ యాజమాన్యం నుంచి మీ యొక్క వైస్ ఛాన్సలర్ నుంచి కావచ్చు, ప్రిన్సిపల్ నుంచి కావచ్చు, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చి మాట్లాడడం కానీ మీకు ఏదైనా హామీ ఇవ్వడం కానీ జరిగిందా? ఎలాంటి వచ్చి మాట్లాడింది ఏంది, ఎలాంటి చేంజ్ ఉండదు, మీరు ఉండండి, వచ్చిన వాళ్ళు ఉండండి, రాని వాళ్ళకి రాదు అని చెప్పేసి వెళ్ళిండు. ఆయన చెప్పింది మేము వినాలి తప్ప మేము చెప్పేది ఆయన వినాడు. సో చాలా రూడ్గా, మొనార్కియల్గా మీ యొక్క ప్రిన్సిపల్ అనే వ్యక్తి ఇక్కడ ప్రవర్తించిన తీరు అనేది మనం చూస్తూ ఉన్నాం. మాకు సపోర్ట్ చేస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. అసలు మేము యూజీ వాళ్ళకే కావాలి కదా మెయిన్గా. పీజీ వాళ్ళు ఆల్రెడీ అక్కడ హాస్టల్ ఉంది, ఆయన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మేము అక్కడే ఉంటాం, అక్కడే లైబ్రరీ ఉంది, అక్కడే చదువుకుంటాం అని అన్నా కూడా వాళ్ళు వినట్లేదు. పీజీ వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మేము 217 మెంబర్స్ అప్లై చేస్తే మా జూనియర్స్ 130 మెంబర్స్కి ఇచ్చారు. మిగతా 90 వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా దూరం నుండి వచ్చిన వాళ్ళం ఉన్నాం కదా, బయట హాస్టల్లో ఫీజు పే చేసి ఉండలేము మేము. 5,000 నెలకి అంటే చాలా కష్టం అవుతుంది. చాలామంది పే చేయలేరు కదా. అందుకోసం ఇప్పుడు మాకు మొత్తం 100% వచ్చే వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాం. అప్పుడు కూడా 2022లో ఏమన్నారంటే 50% ఇస్తామంటే అసలు వినలేదు మేము. జియో పాస్ అయింది నవంబర్ 11 రోజు, బట్ మేము వినకుండా నవంబర్ 16 వరకు ఉంటే అప్పుడు 100% మీకే అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారు కాలేజ్కి వచ్చి మరీ చెప్పి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు చెప్తేనే మేము స్టాప్ చేసినాం కదా. ఇప్పుడు కూడా మళ్ళీ పీజీ వాళ్ళకి ఉంది అంటే మాకు కష్టం అవుతుంది కదా ఉండాలి అంటే. దాదాపు ఎంతమంది విద్యార్థులు దీనివల్ల బాధపడుతున్నారు? ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, హాస్టల్ కోరుకునేటువంటి విద్యార్థులు ఇప్పుడు అయితే 217 అప్లై చేశారు. అంటే ఎంత 170 మంది, 130 మెంబర్స్కి మాత్రమే వచ్చింది. 217 మంది, 217 మెంబర్స్ అప్లై చేస్తే 130 మెంబర్స్కి మాత్రమే వచ్చింది. ఇప్పుడు మిగతా 90 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకి రాలేదు కదా. ఇప్పుడు మిగతా 90 మంది విద్యార్థుల కోసం కాలేజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా ఇక్కడికి వచ్చి మీరు నిరసన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు మిగతా 90 విద్యార్థుల తరపున. విద్యార్థులనే కాదు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా హాస్టల్ ఉండాలి కదా. ఇప్పుడు మేము ఆ 2022లో ఫైట్ చేసిన వాళ్ళం 3rd ఇయర్ వాళ్ళం. ఇప్పుడు మేము ఉన్నాం కాబట్టి అప్పుడు ఏమైంది అనేది మాకు తెలుసు కాబట్టి మేము ఇప్పుడు మళ్ళీ కూర్చొని ఫైట్ చేస్తున్నాం. మా ఇయర్ పాస్డ్ అవుట్ అయిపోయింది అనుకోండి, మాకు వచ్చిన జూనియర్స్ ఏమనుకుంటారు, అది 50% యూజీకి 50% పీజీకి అనుకుంటారు. తర్వాత ఇప్పుడు 217 అప్లై చేసిన వాళ్ళు తర్వాత 300 అప్లై చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఎట్లా? తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ మాకు వచ్చే జూనియర్ సబ్ జూనియర్స్ వాళ్ళకు కూడా రావాలి కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాం. నేను 2nd ఇయర్, మనిషా నా పేరు. నాకు హాస్టల్ రాలేదు, సింగిల్ పేరెంట్. ఎందుకు రాలేదు అని అడిగితే కెపాసిటీ లేదు. నేను ఇచ్చాను, సింగిల్ పేరెంట్ వాళ్ళకి ఇచ్చానంటే 2-3కి కానీ అందరికి ఇచ్చినట్టు కదా. ఇక్కడ ఇంకా 5-6 మెంబర్స్ ఉన్నారు సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు. వాళ్ళ పేరెంట్ మమ్మీ కావచ్చు లేకపోతే డాడీ కావచ్చు ఎంతకని కష్టపడి సంవత్సరానికి 70,000 అయినా ఫస్ట్ ఇయర్ అంటే. ఈ 1 ఇయర్ కట్టు మమ్మీ, నెక్స్ట్ ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ మాకు హాస్టల్ ఇస్తారు, అక్కడ ఉంటుంది, ఇయర్కి 10,000 కట్టి మేము ఉంటాము, ఇదొక్క ఇయర్ కట్టు మమ్మీ ఫీజు అని మేము చెప్పాము. మేము బతిమలాడుకున్నాము అప్పుడు. సరే అని వాళ్ళు 1 ఇయర్ కట్టారు. ఇప్పుడు కూడా మేము బయట ఉండి ప్రైవేట్ హాస్టల్లో మంత్లీ 6,000 5,000 కట్టుకుంటే ఎంత ఉండాలి? అడిగితే కెపాసిటీ లేదు, వేకెన్సీస్ లేవు, అకామిడేషన్ లేదని మా ప్రిన్సిపల్ అంటున్నారు. 2-3కి కానీ అందరికి ఇచ్చినట్టు కాదు కదా హాస్టల్. అడిగితే స్పందన లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. 70,000 అంటే ప్రైవేట్ కాలేజ్లో చదువుకోవచ్చు మేము, ఇక్కడ గవర్నమెంట్ అనే కదా మేము వచ్చింది. ఆయన ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఏం పట్టనట్టు ఉంటున్నారు. అంటే మీరు సింగిల్ పేరెంట్ వాళ్ళకు ఇక్కడ హాస్టల్స్ అంటే దాదాపు 5,000 నుంచి 6,000 దాకా బయట ఉంటుంది, డెఫినెట్గా ఖచ్చితంగా ఉంటుంది. మిగతా ఖర్చులు కూడా అన్ని విషయాల లోపల కూడా ఎక్స్పెండిచర్ అనేది చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యం అది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి సమస్యను మీ ప్రిన్సిపల్ కావచ్చు, వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, ఆయనకు మీరు వివరించినప్పుడు వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన వచ్చింది మీకు?
ఇదే చెప్తున్నారు, సింగిల్ పేరెంట్ అయినా మేము ఇచ్చామమ్మా అంటున్నారు. ఇద్దరు ముగ్గురికి కానీ అందరికి ఇచ్చినట్టు కాదు కదా. సింగిల్ పేరెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు 5-6 మెంబర్స్. అడిగితే కెపాసిటీ లేదు, ఉన్న వరకు మేము ఇచ్చాము, సీట్స్ లేవు, 130కి ఇచ్చాము అంతే ఇంకా అన్నారు. నాది 150 కిలోమీటర్స్. డైలీ నేను అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ రావాలా. వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళేసరికి నైట్ అయిపోతుంది. ఇంకా చాలామంది ఇక్కడ ఎక్కడ ఉండాలో ఫెసిలిటీస్ లేక ఇంటి దగ్గరే ఉన్నారు, హాస్టల్ లేదని. వాళ్ళ క్లాసులు అవుతున్నాయి. మేము ఇప్పుడు 5 డేస్ నిరసన తెలబట్టి 5 డేస్ నుంచి క్లాసెస్ అన్ని బాయ్కాట్ చేసి వస్తున్నాం. మేము చదువుకోవాలి కదా, మా కాస్ట్లు ఇస్తేనే కదా మేము చదువుకునేది. డైలీ ఇంటి నుంచి అయితే రాలేం కదా, 150 కిలోమీటర్స్. అడిగితే కెపాసిటీ లేదు అంటాడు. ఇక్కడ హాస్టల్ రెగ్యులర్ కోర్సుల విద్యార్థులకే సీట్లు కేటాయిస్తామన్నారు. ఇన్ని రోజులు హాస్టల్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇంకా రెగ్యులర్ అందరు కంబైన్ ఉండే. ఇక్కడ గత ఫైవ్ డేస్ నుండి కూర్చున్నందుకు సార్ ఇట్లా నిర్ణయం తీసుకోవడం ఎంతకని కరెక్ట్. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇక్కడ కూర్చున్నందుకు ఇది ఒక యాంగిల్లో పగ తీసుకున్నట్టే కదా. మీ ప్రొఫెసర్, మీ సార్ పేరు ఏంటి? నిజాం కాలేజీ ప్రిన్సిపల్ సార్ ప్రొఫెసర్ భీమా సార్. భీమా నాయక్ సార్. భీమా నాయక్, ఓకే. రిలీజ్ చేశారు. పైన 2 ఫ్లోర్స్ డిగ్రీ వాళ్ళకి ఇచ్చారని. ఒక్క ఫ్లోర్లో 22 రూమ్స్ ఉంటాయి సార్, 2 ఫ్లోర్లో 44. ఒక ఫ్లోర్లో మిగిలిన ఒక 6 రూమ్స్ మా డిగ్రీ వాళ్ళకి కాకుండా ఇంటిగ్రేటెడ్ వాళ్ళకి ఇచ్చిండ్రు. సార్ని అడిగితే ఆ ఇంటిగ్రేటెడ్ వాళ్ళు యూజీ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ వాళ్ళు యూజీ ఎట్లా అవుతారు? వాళ్ళది 5 years కోర్స్, మాది 3 years కోర్స్. దానికి మాకు ఆన్సర్ కావాలి. ఇన్ని డేస్ మేము ఫస్ట్ 3 డేస్ సార్ దగ్గరికి వెళ్ళి స్ట్రైక్ చేసినాం. అప్పుడు రెస్పాన్స్ అవ్వలేదు. అవ్వని తర్వాత 3rd డే రోడ్ ఎక్కినాం. పోలీస్ కేసెస్వి ఇవన్నీ అయిపోయినాయి, అన్నీ ఫేస్ చేసినాం. అయినా కానీ మా తరపున ఏది పాజిటివ్గా రియాక్ట్ అవ్వకుండా నిన్న ఇలా ప్రెస్కి ఎలా నోటీస్ ఇస్తారు సార్? అంటే చూసారు కదా సార్ది ఎట్లుంది రియాక్షన్ మా తరపు. జనరల్గా మీ యొక్క సమస్య గురించి ప్రెస్లో కావచ్చు, న్యూస్లో కావచ్చు, ఎక్కడ కూడా చూడలేదు. అంటే ప్రెస్ కూడా దీన్ని ఇది ఒక సమస్యగా గుర్తించకపోవడము, విద్యార్థులందరూ కూడా ఇక్కడ 3 రోజుల నుంచి ఇంత స్థాయిలో ఇంత సంఖ్యలో విద్యార్థులందరూ వచ్చి కూడా నిరసన వ్యక్తం చేస్తా అంటే ఏ న్యూస్ కూడా దీన్ని కవర్ చేసినట్టుగా మాకు కనిపించలేదు. వచ్చి ఉండొచ్చు, బట్ మాకు ఎక్కడ కూడా కనిపించలేదు, మేము చూడలేదు. బట్ ఆయన ఎట్లాంటి మీకు ఒక సమస్యకు పరిష్కార మార్గంగా కాకుండా ఇట్లాంటి ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేసిండు. సో నోట్ రిలీజ్ చేశారు. సార్ లీవ్లోనే ఉన్నారు. ఈ ప్రెస్ నోట్ ఎట్లా వచ్చింది? సార్ లీవ్లో ఉండి మాకు సొల్యూషన్ ఇవ్వలేదని రీజన్ చెప్తారు. సార్ లీవ్లో ఉంటే ప్రెస్ నోట్ ఎట్లా వస్తుంది? అంటే మా సమస్య అంటే సార్కి ఏ ఉద్దేశం ఉందో అర్థమవుతలేదు. మా మీద గింత కూడా కన్సర్న్ లేదు. మేము కూడా వాళ్ళ కూతుర్లు లెక్కనే కదా సార్. అంత దూరం నుంచి మా చెల్లెమ్మలు వచ్చి ఉండాలంటే ఎంత ఇబ్బంది పడతారు. వాళ్ళ కోసం ఇంత చేస్తుంటే మాకు గొడవలు పెడతారు. ఇప్పుడు దీంట్లో కూడా సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ అన్న వాళ్ళకి డివైడ్ చేసి చెప్తున్నారు. అంటే మాకు యూనిటీ దెబ్బ కొట్టేసి వీళ్ళంతటి వీళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాలని ప్రయత్నమా ఇది? వాళ్ళ ఉద్దేశం అంతే కదా. ఇక్కడ మీరు అందరు కలిసి పోరాటం చేస్తూ ఉంటే మిమ్మల్ని విడగొట్టితేనే ఈ పోరాటం అనేది విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఓయూ నుండి కాలేజ్ రావడానికి ఇబ్బంది అవుతుంది అనేసి పీజీ మాకు ఇవ్వకుండా వాళ్ళకి యూజీ హాస్టల్ కట్టినప్పుడు యూజీ వాళ్ళకి ఇచ్చారు. అప్పటికప్పుడు పీజీ వాళ్ళని ఓయూ నుంచి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళని పంపిస్తే వాళ్ళు అంటారు మా కాలేజ్ ఇక్కడ ఉంది, మేము ఎందుకు అక్కడికి వెళ్ళాలని వాళ్ళు స్ట్రైక్ తీస్తారు. ఇదేదో స్టార్టింగే చేస్తుంటే ఆ ప్రాబ్లం ఉండకపోతుండే కదా సార్. ఇప్పుడున్న యూజీ హాస్టల్లో మిడ్ నైట్ కూడా వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు పీజీ వాళ్ళని. మాకు తెలియదు అప్పటికి ప్రజెంట్ వాళ్ళు ఓయూలో ఉండే మేము అక్కడనే మాకు అన్ని ఫెసిలిటీ మీకు తెలుసు ఓయూలో క్యాంపస్లో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయని చెప్పి అక్కడున్న ఫెసిలిటీస్ పక్కన పెట్టి ఇక్కడ పంపించేశారు. ఇప్పుడు వీళ్ళని వెళ్ళమంటే వీళ్ళు వెళ్ళరు సార్. వీళ్ళు మాలానే కూర్చొని స్ట్రైక్స్ ఓపెన్ చేస్తారు. సార్ ఇలా ఎన్ని నోటీసులు ఇచ్చినా ఏం చేసినా మేము ఎవ్వరం భయపడేది లేదు. ఇది మా రైట్ సార్. మేము అడుగుతున్నాం, ఎవరి మీద దౌర్జన్యం కూడా చేయట్లేదు. మా రైట్ మేము అడుగుతున్నాం. దాన్ని ఎలా శాంతియుతంగా తీసుకోవాలో అలానే తీసుకుంటాం. వచ్చేంత వరకు 100% యూజీకి వచ్చే వరకు ఈ పోరాటం ఆగేది మాత్రం లేదు. విద్యార్థులు ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క ఆత్మరక్షణ కోసం కూడా వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించి ఇక్కడ సింగిల్ పేరెంట్ విద్యార్థినులు ఉన్నారు. వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా అన్ని ఆలోచనలతోటి ఇక్కడికి వస్తే, నిజాం కాలేజీకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ హాస్టల్ ఉంటుంది, మాకు ప్రొటెక్షన్ ఉంటుంది, సరైన టైంకి మేము వెళ్ళి చక్కగా చదువుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతో విద్యార్థులు అందరూ కూడా నమ్మి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ విద్యార్థినులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మరి లీవ్లో ఉన్నటువంటి సార్ పేరేంటిదమ్మా? భీమా నాయక్. మరి లీవ్లో ఉన్నటువంటి భీమా నాయక్ అనేటటువంటి నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ ఏ విధంగా మరి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు? ప్రెస్ స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థుల డిమాండ్స్ మేము నెరవేర్చనటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణితోటి ఏ విధంగా మీరు ఇటువంటి స్టేట్మెంట్ ప్రెస్ నోట్ అనేది ఇచ్చారు, ప్రెస్కి రిలీజ్ చేశారు? ఇది చాలా తప్పు కదా, ఇట్లా చేయొద్దు కదా. విద్యార్థినులు వీళ్ళు ఇక్కడ అందరూ కూడా 5 రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తా అంటే పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి?
ప్రభుత్వం దీని మీద పాజిటివ్గా స్పందించినప్పటికీ కూడా బల్మూరు వెంకట్ లాంటి నాయకులు కూడా మరి వాళ్ళు ఖచ్చితంగా మేము విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మరి ఇది ఎవరు ఆడుతున్నటువంటి దొంగ నాటకంగా విద్యార్థినులు భావించాలి, చూస్తున్నటువంటి ప్రజలు భావించాలి. అది రేది లేదు బెదిరేది లేదు, ఉద్యమాన్ని ఆపేది లేదు. We want justice, justice. We want justice. నా పేరు నవీను. నేను నిజాం కాలేజ్ ఇక్కడనే ఫైనల్ ఇయర్ చదువుతా ఉన్నాను. చూసుకున్నట్లయితే ఈరోజు మా యొక్క సైలెంట్ ప్రొటెస్ట్ అనేది డే ఫిఫ్త్ అయినా కూడా మాకు ప్రిన్సిపాల్ నుంచి కానీ ఇప్పుడు ఓయూలు ఉన్న టెంపరీ వీసీ నుంచి కానీ ఎలాంటి స్పందన లేకపోవడం మాకు చాలా దుర్మార్గ పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు మేము ఈ ప్రొటెస్ట్ని ఇట్లాగే కొనసాగిస్తాం. ఎప్పటిదాకా అంటే మాకు 100% మా యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకు వచ్చేదాకా ఈ ప్రొటెస్ట్ అనేది ఇదే విధంగా కొనసాగుతుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి అన్న, గతంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. కేటీఆర్ గారు ఒక ఎక్స్ నిజామియన్గా అంటే ఇక్కడ యూజీ చేసిన విద్యార్థిగా యూజీ విద్యార్థులకు ఆల్రెడీ బాయ్స్కి హాస్టల్ ఉంది అని చెప్పేసి, ఇక్కడ గర్ల్స్కి హాస్టల్ లేదని చెప్పేసి, గర్ల్స్ ఇబ్బంది పడతారని చెప్పేసి తన అప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ఎక్స్ నిజామియన్గా ఇక్కడ నిజాం కాలేజీకి నిధులు కేటాయించి ఒక హాస్టల్ బిల్డింగ్ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు మొత్తం ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడున్న వీసీ రవీందర్ యాదవ్ కానీ ఇప్పుడున్న మా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా కావచ్చు, వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఇది యూజీ బిల్డింగ్ కాదు పీజీకి అని చెప్పేసి నైట్కి నైట్ పీజీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఇదంతా చేశారు. అంటే ఒక అఫీషియల్గా చేసేవాళ్ళు నైట్కి నైట్ వాళ్ళని విద్యార్థులను తీసుకొని వచ్చి నైట్కి నైట్ పూజలు చేయడం ఏం అవసరము. డే టైంలో అయితే మేము విద్యార్థులుగా ఇప్పుడున్న విద్యార్థులుగా మేము అప్పుడు గర్ల్స్కి హాస్టల్ లేదు, గర్ల్స్ ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వస్తారు. అదే డే టైంలో అయితే ఇక్కడనే కాలేజీలు ఉంటారు. కాలేజీలు ఉన్నప్పుడు ఏం చేస్తారు, వీళ్ళందరూ పోయి వాళ్ళని అడ్డుకుంటారు. మా హాస్టల్లో మీకు ఎట్లా అడ్మిషన్ ఇచ్చిండ్రు, మా ప్రిన్సిపాల్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తాం. అట్లా ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే నైట్కి నైట్ వచ్చి పూజలు చేసి అక్కడ వాళ్ళని విద్యార్థులను సెట్ చేశాడు. మేము ఇట్లా మా యూజీకి కట్టిన హాస్టల్ పీజీకి ఎట్లా ఇస్తారని చెప్పేసి ఒక 11 రోజులు ప్రొటెస్ట్ కొనసాగిస్తే, అంటే మొత్తం 18 రోజులు ప్రొటెస్ట్ చేస్తే ఒక 11 రోజులకు అప్పుడున్న విద్యాశాఖ మంత్రి అప్పుడున్న హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ నవీన్ మిట్టల్ గత సంవత్సరం అంటే 2022లో నవీన్ మిట్టల్ గారు వీళ్ళు ఏం చేశారంటే ఒక 11 రోజుల తర్వాత 50% జియో రిలీజ్ చేశారు. మా అక్కడ వెళ్ళిన గర్ల్స్ ఆ జియోకు మరి ఒక 100 మెంబర్స్లో 50% అంటే 50 మెంబర్స్ అవుతారు. ఆ 50 మెంబర్స్కి ఇచ్చి ఇంకొక 50 మెంబర్స్కి ఇవ్వకపోతే మరి ఆ 50 మెంబర్స్ పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోజు ఏం చేశారు, మాకు 100% వచ్చేంత వరకు ఇక్కడికి కదలం మేము అని చెప్పేసి వాళ్ళు ముందుకు అట్లే నెక్స్ట్ స్టెప్ వేసి సైలెంట్ ప్రొటెస్ట్కి 18 డేస్ చేశారు. 18 డేస్ తర్వాత మాకు 50% జియో వచ్చింది, కానీ 18 డేస్ తర్వాత 100% జియో కాకుండా వాళ్ళు ఏం చేశారంటే లైవ్ మీడియాలో సబితా ఇంద్రారెడ్డి గారు మా ప్రిన్సిపాల్నే ఎదుట కూర్చోబెట్టుకొని ఇది యూజీ హాస్టల్ యూజీ విద్యార్థులకే ఇవ్వాలని చెప్పేసి 100% యూజీ విద్యార్థులకే ఇవ్వాలని చెప్పేసి ఆమె అప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆ విధంగా ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే ఒక 2 సంవత్సరాలు 22-23 సంవత్సరాలు ఏం చేశాడంటే మొత్తం అంటే కాలేజీలో ఉన్న గర్ల్స్కి అందరికీ 100% గర్ల్స్ విద్యార్థులకి మాత్రమే హాస్టల్ ఇచ్చిండు. అప్పుడు మా స్ట్రెంత్ ఎంత అంటే ఒక్కొక్క గ్రూప్కి 30 మంది ఉన్నారు. ఈరోజు మా స్ట్రెంత్ ఎంత అంటే ఒక్కొక్క గ్రూప్కి 60 మంది అయినారు. అంటే ఆ రోజు మాకు హాస్టల్ ఇచ్చిన దాంట్లో ఒక 2 ఫ్లోర్లతోనే మా యూజీ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు పీజీ కూడా ఉన్నారు కదా, మా కాలేజీలోనే పీజీ ఉన్నారు. అంటే ఆ రోజు మాకు ఇక్కడ 2 ఫ్లోర్లే ఫిల్ అయిపోయినాయి, ఇంకో 2 ఫ్లోర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. వాళ్ళ హాస్టల్ ఇప్పుడు అక్కడ వాళ్ళ బ్లాక్ ఖాళీ ఉంది, ఓయూల బ్లాక్ ఖాళీ ఉంది. వాళ్ళు కూడా ప్రిన్సిపాల్కే డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, సార్ మేము ఇక్కడ ఉండము, మాకు ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు, క్యాంపస్లో అయితే మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, లైబ్రరీ 11 గంటల దాకా ఉంటుంది, అవసరమైన ఎగ్జామ్స్ అప్పుడు నైట్ మొత్తం ఉంటుంది, మేము అక్కడనే ఉంటామని చెప్పేసి ప్రిన్సిపల్ పీజీ విద్యార్థులు మేము అక్కడే ఉంటాం, మాకు ఉస్మానియానే బాగుందని చెప్పి వాళ్ళే అంటున్నారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఉస్మానియా వీసీ మా ప్రిన్సిపాల్ కలిసి వాళ్ళని ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు మానవత దృక్పథంతో మేమందరం కూడా సరే అని మా వాళ్ళ 100% వచ్చింది అని చెప్పేసి మేము ఆల్రెడీ ఇచ్చినా కూడా ఓకే చెప్పాము. కానీ ఇప్పుడు మా స్ట్రెంత్ పెరిగింది.
అంటే మా స్ట్రెంత్ని పెంచారు. ఒక్కొక్క గ్రూప్కి 60 మందిని చేశారు. ఇప్పుడు ఆ స్ట్రెంత్ పెరిగినప్పుడు ఇప్పుడున్న విద్యార్థులకు కేవలం 217 అడ్మిషన్స్ అప్లికేషన్స్ పెట్టుకుంటే 130 మందికి మాత్రమే ఇచ్చారు. మిగతా 87 మంది ఏడ పడుకోవాలి, వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఒకసారి మీరు ఆలోచించాలన్న. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు వచ్చే అకాడమిక్ ఇయర్, ఇప్పుడు సెప్టెంబర్ అయితే వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోతుంది పీజీ వాళ్ళది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ అయిపోయిన వెంబడే వాళ్ళని ఇక్కడికి అడ్మిషన్స్ తీసుకోకుండా మా యూజీ విద్యార్థులను 100% ఫిల్ చేసి తర్వాత వాళ్ళని క్యాంపస్కి పంపించమని చెప్పేసి మా డిమాండ్. మేము ఇక్కడ కూర్చోవడము, మాకు 100% జీవో గవర్నమెంట్ ఆర్డర్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సర్క్యులర్ కానీ అది వచ్చేదాకా మేము ఇక్కడ నుంచి సైలెంట్ ప్రొటెస్ట్కు లేవము. మా సైలెంట్ ప్రొటెస్ట్ను విరమించాము. అసలు ఈ పరిస్థితుల్లో కూడా జీవో అనేది ఇష్యూ అయ్యేదాకా మీరు ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని విడిచిపెట్టేది అయితే లేదంటారు. గత 5 రోజుల నుంచి మేము ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. శాంతియుతంగానే నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. అయినప్పటికీ కూడా మా ప్రిన్సిపాల్ కానీ, బీసీ కానీ, వార్డెన్లు కానీ మాకు వచ్చి ఈ విషయాన్ని పరామర్శించడం కానీ, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి కూడా మా దగ్గరికి వచ్చి ఒక ప్రతిపాదన కూడా పెట్టాల్సిన భాగ్యాన పోలేరు వాళ్ళు. ఏదైతే మేము 5 రోజుల శాంతియుత నిరసనకు కనీసం ఈ ప్రభుత్వాలు, ఈ మీడియా సంస్థలు వాళ్ళకి ఎంత అప్పచెప్పినా కానీ కనీసం స్పందించకపోవడం సిగ్గుచేటు. విద్యార్థులు తిండి తిప్పలు మాని ఈరోజు క్లాసులు బైకాట్ చేసి చింత చెట్టు కింద నిరసన కార్యక్రమాలు చేపడితే కానీ కనీసం సోయి లేకుండా ఈ ప్రభుత్వాలే కానీ, మా పాలకులే కానీ, మా ప్రిన్సిపాలే కానీ కనీసం విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటివి, వాటికి పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనే ఆలోచన లేకుండా లీవులు పెట్టేసి అక్కడ ఎక్కడో విలాసాలకు తిరగడానికి వెళ్ళేసి అనేసి మాకు అందిన వార్త. ఇలాంటి వైఖరిని ఏ విధంగా ఈరోజు మా ప్రిన్సిపల్ కేవలం ఈ సమస్య ఎట్లా పరిష్కరిస్తారు? పిల్లలు ఎన్ని రోజులు రోడ్డు పైన కూర్చుంటారు? క్లాసులు ఎప్పుడు వెళ్తారు? 75% అటెండెన్స్ మ్యాండేటరీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు చింత చెట్టు కింద కూర్చుంటే మా అటెండెన్స్ ఎట్లా కన్సిడర్ చేసుకోగలుగుతారు? మా సమస్య పరిష్కారం అయితే అడ్మినిస్ట్రేషన్ మాకు సహకరిస్తే ఒక 2 డేస్లో అయిపోయే దాని విషయాన్ని ఈరోజు గత 5 రోజుల నుంచి కొనసాగుతూ ఉంది. అటెండెన్స్ ఏ విధంగా కన్సిడర్ చేసి మమ్మల్ని ఎగ్జామ్కి ప్రమోట్ చేస్తారు? బ్యాక్లాకులు పడతాయి, పిల్లలకు ఇబ్బంది పడతాయి, క్లాసెస్ బైకాట్ చేసి చింత చెట్టు కింద కూర్చున్నారని చెప్పేసి కనీసం సోయి లేకుండా ఎన్ని దినాలు ఈ యొక్క ఉద్యమాన్ని అదే ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు మా ప్రిన్సిపాల్కైనా కానీ, బీసీకి అయినా, ఈ ప్రభుత్వానికైనా హాస్టల్ యూజీ విద్యార్థులకు కేటాయించేంత వరకు ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమం మేము అస్సలే వదిలేదే ప్రసక్తి లేదు. ఏదైతే ఉందో హాస్టల్లో ఈ యూజీ విద్యార్థులు ఏదైతే హాస్టల్ మాకు కావాలి అనే అప్లికేషన్ పెట్టుకున్నారైతే హాస్టల్ యూజీ విద్యార్థుల పక్క అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి అమ్మాయి ఆర్థికంగానే లోటు ఉంటుంది కాబట్టి ప్రైవేట్ హాస్టల్లో కట్టుకోలేని పరిస్థితి అమ్మాయికి కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు క్యాంపస్ హాస్టల్ కోసం ఎన్నుకుంటారు. ఈ యొక్క డిగ్రీ తెలంగాణ మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏ కాలేజ్కి, డిగ్రీ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ కేవలం ఒక నిజాం కాలేజ్కే ఉందని చెప్పేసి వివిధ గ్రామాల నుంచి, ప్రాంతాల నుంచి, జిల్లాల వారీగా ఈరోజు నిజాం కాలేజ్కి 970 మార్కులతోటి ఈరోజు నిజాం కాలేజ్ని ఎన్నుకొని అకూల్యమైన సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తాయి కాబట్టి నిజాం కాలేజీని ఎన్నుకుంటారు. ఈరోజు హాస్టల్ ఉందని చెప్పేసి ప్రాంతాల అనేక జిల్లాల వారి నుంచి వచ్చి ఇక్కడ తీసుకున్నట్టయితే హాస్టల్ లేదని చెప్పేసి ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్లో కట్టుకోగలుగుతారు అమ్మాయిలు. బడుగు బలైన వర్గాల పిల్లలు ఉంటారు. ఆ కూలి పనులు చేసి తల్లిదండ్రుల రెక్కల కష్టం మీద బతికించి కేవలం ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్ల కింద అకాడమిక్ స్టార్టింగ్ ఒక్కొక్కరి దగ్గర 27,000 చొప్పున, బీబీఏ కోర్సుకు చూసుకున్నట్లయితే 40,000 చొప్పున అనేక రకాల ఫండ్స్ తీసుకుంటారు. ఈ కాలేజ్ అనేది ప్రైవేటైజేషన్లో భాగంగానే తీసుకువెళ్తున్నాడు. కానీ గవర్నమెంట్ కాలేజ్ అని పేరుతో ఏ ఒక్క విద్యార్థి అడిగినా మీకు అదే సమాధానం చెప్తాడు. చూసుకున్నట్టయితే ఈ అలర్ట్తోనే 5వ రోజు అన్న మేము నిరసన తెలపడం. మాకు ఎలాంటి స్పందన ప్రిన్సిపల్ దగ్గర నుంచే కానీ, వార్డెన్ దగ్గర నుంచే కానీ, వీసీ దగ్గర నుంచే కానీ, ప్రభుత్వం దగ్గర నుంచే కానీ మాకు స్పందన రావడం లేదు. మరి విద్యార్థులు ఎలా ఉన్నారు? 5 రోజుల నుంచే మేము తిండి తిప్పలు లేక, మధ్యాహ్నం తినక, పొద్దుగాల 10 నుంచే సాయంత్రం 5 అవుతుందనన్న ఇట్లా కూర్చోబట్టి మా విద్యార్థులు ఎలా ఉన్నారు, ఇలా క్లాసెస్ అవుతున్నాయని స్పందించడం కూడా లేదు మా ప్రిన్సిపల్ ఏమైందనంటే మేము 2 రోజులు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తే వచ్చిండు. సార్ కూడా తెలుసు ప్రొటెస్ట్ అవుతుందని. సార్ దగ్గర కూడా వెళ్ళినాం, చెప్పినాం, రిప్రజెంటేషన్ కూడా చేసినాం. కానీ ప్రిన్సిపాల్ ఇప్పుడు లీవ్లో వెళ్ళిండు. అంటే ఈ ప్రొటెస్ట్ అయినా కానీ ఆయనకు సంబంధం లేనట్టు వెళ్ళిండు. అంటే విద్యార్థులను పట్టించుకొని ప్రిన్సిపాల్ మాకు ఎందుకన్నా, మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు అవసరం లేదు, అలాంటి ప్రిన్సిపల్ అవసరం లేదు. ఇట్లా విద్యార్థులకు న్యాయం చేయని ప్రిన్సిపల్ ఎందుకు? మరి గర్ల్స్ ఇంతగానో ఆందోళన చెందుతారు. బడు బలహీన వర్గాల నుంచే, మారుమూల ప్రాంతాల నుంచే మంచి ఉత్తీర్ణతో చదివి నిజాం కాలేజ్కి వస్తే ఇలాంటి పరిస్థితి. హాస్టల్ ఏంది ఎందుకన్నా? ఇప్పుడు ప్రతి ఒక్కరు హాస్టల్ ఉందనే వచ్చారు. ఎందుకనంటే వాళ్ళకి అకామిడేషన్ ఉండాలి. ఎక్కడైనా ఇప్పుడు వేరే కాలేజీలకు వెళ్ళారా వాళ్ళు? నిజాం కాలేజ్ విద్యార్థులకు అబ్బాయిలకి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ మెయిన్గా ఇబ్బంది పడేది అబ్బాయిలా అమ్మాయిలా ఇద్దరు కూడా ఇబ్బంది పడతారా?
అన్న ఇబ్బందులు అనేటివి అందరికి ఉన్నాయి, కానీ హాస్టల్ ఫస్ట్ మనకు షెల్టర్ లేని మనకు ఎట్లా అన్న చదువుకునేదానికి ఫస్ట్ షెల్టర్ కావాలి, అకామిడేషన్ కావాలి. ఇప్పుడు మేము తిని వస్తాం, తిండి అనేది హాస్టల్ ఉంటేనే మాకు సపోర్ట్ ఉంటుంది కదా అన్న. బయట ప్రైవేట్ హాస్టల్ అయితే 60,000 పెట్టి అయితే ఉండలేం కదా. ఫస్ట్ ఇయర్ ఎలా అయినా 60,000 పెట్టి ఉంటాం, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ హాస్టల్ ఉంటుందని నిజాం కాలేజ్ వచ్చినాం. ఇప్పుడు మరి వాళ్ళకి ఎట్లా, ఇప్పుడు గర్ల్స్ 230 అప్లికేషన్స్ వచ్చినాయి, 130 తీసుకుర్రు, ఇంకా 87 రిజైన్ చేసారు. ఇప్పుడు 87 మెంబర్స్కి ఎట్లా అన్న, ఇప్పుడు 100% మాకు హాస్టల్ వచ్చింది. ఇప్పుడు ప్రిన్సిపల్ దాన్ని తప్పు చేసుకుంటా 50-50 జీవో అదే చూపిస్తుండు. మాకు 100% వచ్చింది, అది చెప్తలేడు. మాకు 100% వచ్చే వరకు మేము ఈ ప్రొటెస్ట్ని ఇలానే కొనసాగిస్తాం. ఎన్ని రోజులైనా కానీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, మాకు 100% మాకు రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆ యొక్క జీవో ఇష్యూ అయ్యేదాకా ఈ నిరసనను విరమించేది లేదంటారు. విరమించేది లేదన్న, ఎందుకనంటే మాకు న్యాయం జరగాలి. ఫస్ట్ మా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా నాయక్ గారు మా పట్ల మొత్తం రాంగ్ ఎవిడెన్స్ని క్రియేట్ చేస్తూ 50-50 జియోని మాత్రమే చూపిస్తారు. మాకు 100% జియో ఆ రోజు లిఖితపూర్వకంగా లేకున్నా సరే మాట ఒప్పందం మీద హాస్టల్ మొత్తం యూజీకి అని న్యూస్లో వచ్చినా కూడా, పేపర్లో వచ్చినా కూడా న్యూస్ని, న్యూస్ రిపోర్టర్స్ని, న్యూస్ పేపర్లని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన మాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు. అదే ప్రిన్సిపల్ ఈరోజు లీవ్లో ఉన్న, మాకు మంగళవారం నిన్న లీవ్లో ఉండే మా ప్రిన్సిపల్ సారు, అదే ప్రిన్సిపల్ సారు నిన్న లీవ్లో పెట్టుకుంటూ మా కాలేజీ ప్రశాంతంగా క్లాసులు నడుస్తున్నాయి, ఎటువంటి ధర్నా లేదు, రెగ్యులర్ కోర్సులకు మాత్రమే అన్నట్టు ఎక్కడో విదేశాలలో ఉన్నట్టు మా ప్రిన్సిపల్ ఏసీలో కూర్చొని దర్జాగా తింటూ, దర్జాగా తిరుగుతూ, ఏరోప్లేన్లు ఎక్కుతూ విదేశాలను ఎంజాయ్ చేసుకుంటూ మా నిజాం కాలేజ్ విద్యార్థులు ఇంత ఆందోళన తెలుపుతున్నా కూడా ఎటువంటి స్పందన లేకుండా విదేశాలు తిరుగుతున్నాడు. మా ప్రిన్సిపల్ సిగ్గుచేయటాన్ని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే యూజీ గర్ల్స్ హాస్టల్కి యూజీ శాతం వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలము మేము. అదేవిధంగా కాలేజీలో ఉన్నటువంటి మా సమస్యలను పట్టించుకోకుండా, మా ల్యాబులు లేవు, మాకు లైబ్రరీలో బుక్కులు లేవని మేము ఎంత ఆందోళన చేసినా మమ్మల్ని పట్టించుకోకుండా ప్రశాంతంగా మా స్టడీస్ కొనసాగుతున్నాయని న్యూస్ పేపర్లో ఇవ్వడం ఏంటి? అదే న్యూస్ పేపర్ని మళ్ళీ అదే న్యూస్ పేపర్ విద్యార్థి చూపిస్తే, విద్యార్థి న్యూస్ పేపర్ చూపించే తప్పు ఆయన ఇస్తే కరెక్టా? ఇదా మా ప్రిన్సిపల్ వ్యవస్థ. ఇంకా మిగతా సమస్యల పట్ల కూడా మీ యొక్క ప్రిన్సిపల్ స్పందన ఈ విధంగానే ఉంది. ఓకే, ప్రిన్సిపల్ యొక్క స్పందన ఈ విధంగా ఉంది. వైస్ ఛాన్సలర్ ఏమంటున్నాడు? వైస్ ఛాన్సలర్ గురించి మీరు ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? వైస్ ఛాన్సలర్ అంటే మాది అటానమస్ బాడీ కాబట్టి మొత్తం ఆల్ ఓవర్ ప్రిన్సిపల్ చేతిలోనే ఉంటుంది అన్న. ప్రిన్సిపల్ ఏదున్నా డెసిషన్ తీసుకోవాల్సింది మా గ్రీన్ పెన్ ప్రిన్సిపల్ గారే. అందుకని మేము వీసీ దగ్గరికి వెళ్ళలేదు, మాకు అవసరం కూడా రాలేదు. ఏ సమస్య ఉన్నా మేము ప్రిన్సిపల్తోనే మాట్లాడుకోవాలి. ఆ చిన్న సమస్య కూడా మా ప్రిన్సిపల్ మాకు తీరుస్తలేడు, చేస్తలేడు అనమాట. ఏ సమస్య అయినా మా ప్రిన్సిపల్ మాకు స్పందించాడు, నిర్లక్ష్యన చేస్తారు. మాకు ఏ ఆర్గనైజేషన్ మాట్లాడినా అంతే శ్రద్ధ వహిస్తారు, లేకుండా నార్మల్ స్టూడెంట్ పోయి అడిగినా అంతే శ్రద్ధ వహిస్తారు. అంటే విద్యార్థిని అసలు పట్టించుకోకుండా ఆయన పని ఆయన వేసుకొని ఒక సంతకం పెట్టి ఆయన అటెండెన్స్ పడ్డదా లేదా, నేను వీసీని కలిసినా లేదా, నేను విదేశాలు తిరిగినా లేదా, నా అకౌంట్లో నా జీతం పడ్డదా లేదా అన్న కాన్సెప్ట్ మాత్రమే ఆయనకు ఉన్నది మా పట్ల. విద్యార్థి క్లాస్లో పోతుండే, విద్యార్థికి ల్యాబ్ ఉన్నదా, విద్యార్థికి లైబ్రరీలో బుక్కులు ఉన్నాయా, విద్యార్థి ఎట్లా ప్రిపేర్ అవుతారు, ఏ విద్యార్థి ఎట్లా మోటివేట్ అవుతుండు, ఏ విద్యార్థి ఖరాబ్ అవుతుండు, ఏ విద్యార్థి బాగుపడుతుంది అన్న ఏ శ్రద్ధ లేకుండా, ఏ ఫ్యాకల్టీతో ఆయన మాట్లాడకుండా మాకు ఈరోజు ఇప్పటికీ 5 రోజులైనా సరే ఆయన మా ముందుకు వచ్చి ఒకటేసారి మాట్లాడింది. అది కూడా పాత జియో పట్టుకొని వచ్చి మీకు 50-50 అనే మాట్లాడిండు. ఎటువంటిది మీ వల్ల ఏది అవ్వది, నేను చెయ్యను అన్నట్టే మాట్లాడుతున్నా ఆయన. విద్యార్థికి ఛాలెంజ్ చేసుకుంటే ఇదే రోజు లాస్ట్ టైం ఇదే జరిగింది. 19 రోజుల తర్వాత మాట ఒప్పందం మీద వచ్చిన 100% జియోని మాకు ఈరోజు లిఖితపూర్వకంగా కావాలి, పేపర్లో కావాలనే మేము ఈరోజు కూర్చుంటున్నాం. మనం జియో అనేది మాకు లిఖితపూర్వకంగా వచ్చేంత వరకు మేము ఈ నుంచి కదలం. సర్క్యులర్ వేరే, జియో వేరే కదా అన్న. అయితే జియో సర్క్యులర్ కూడా ఏమొచ్చిందంటే యూజీ గర్ల్స్ అప్లై చేసుకున్నాను ఇచ్చిండు, మరి పీజీకి ఇవ్వలే సర్క్యులర్. ఉండదు, 100% జియో రాలేదు మాకు. మాట ఒప్పందం మీద అయింది ఆ రోజు. సవితాంద్ర రెడ్డి గారు, నవీన్ మిట్టల్ గారు, ఐఏఎస్ నవీన్ మిట్టల్ గారు, మా ప్రిన్సిపల్ గారు, 4 అమ్మాయిలు వెళ్ళి సవితాంద్ర రెడ్డి ఆఫీస్లో కూర్చొని చర్చిస్తే ఆ రోజు సవితాంద్ర రెడ్డి గారు 100% అని మాటపూర్వకంగా తీసుకొని ఆ రోజు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిర్రు.
ఇప్పుడు ఆయన అడ్వాంటేజ్గా తీసుకొని లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎటువంటి సమస్య రాకుండా లాస్ట్ ఇయర్ ఇంత రాకుండా అందరికీ కేటాయించుకుంటా ఈ సంవత్సరం నేను రెగ్యులర్ వాళ్ళకి ఇస్తా సెల్ఫ్ ఫైనాన్స్కి అనుకుంటా మొండి పట్టుబట్టి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద ఇడుస్తున్నారు ఆయన. మొన్న రోడ్డు మీద దిగినా కూడా మా దగ్గరికి వచ్చి రెస్పాన్స్ ఇవ్వకుండా నేను ఆడికి పోయినా నేను లీవ్లో ఉన్నా అనుకుంటా. లీవ్లో ఉన్న ఆయన మాకు ప్రెస్ నోట్ పెట్టడం ఎందుకు, ప్రెస్కి రిపోర్ట్ ఇవ్వడం ఎందుకు? ఆయన లీవ్లో ఉన్న పట్టించుకోదుగా కాలేజ్ని, అవసరం లేదు. మా ప్రిన్సిపల్ అటువంటి ప్రిన్సిపల్ మా మీద శ్రద్ధ చూపించేటువంటి ప్రిన్సిపల్ మాకు అవసరం లేదు. రాజీనామా చేయాలి ఆయన. మా ప్రిన్సిపల్ వెంటనే రాజీనామా చేసి మా సమస్యలను సాల్వ్ చేసేటువంటి ప్రిన్సిపల్ని, కొత్త ప్రిన్సిపల్ని మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మనం చూస్తూనే ఉన్నాం చాలా గొప్ప సామాజిక స్పృహతోటి మరి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మరి ఇక్కడ నిజాం కాలేజీలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కాయకష్టం చేసుకొని బ్రతికే కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మరి ఇక్కడ హాస్టల్ ఉంటుంది కదా, మాకు ఇక్కడ అమ్మ నాన్న కొంతైనా భారాన్ని తగ్గించగలుగుతాం కదా అని చెప్పినటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ హాస్టల్ ఉంటుందన్నటువంటి ఒక నమ్మకంతో వస్తే మరి విలాసవంతమైనటువంటి భవనాల్లో విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుకునేటటువంటి భీమానాయక్ లాంటి ఒక కరుడు గట్టినటువంటి నిర్లక్ష్యపు ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల పట్ల వైఖరి, వారి యొక్క ప్రదర్శిస్తున్నటువంటి ఈ వైఖరి ఏదైతే ఉందో, వారి యొక్క నిర్లక్ష్యపు ధోరణి ఏదైతే ఉందో, విద్యార్థులను 4-5 రోజుల నుంచి ఈ విధంగా చెట్ల కింద కూర్చొని ఎండకు ఎండుతూ వానకు దడుస్తూ వారి యొక్క ఆందోళనను నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళకి ఏ విధమైనటువంటి స్పందన ఇవ్వకపోవడం ఒక రూడ్ ఎట్లా అంటే ఒక దారుణమైనటువంటి విచక్షణ రహితమైనటువంటి నిర్లక్ష్యపు ధోరణితో ఉండేటటువంటి స్పందన ఇవ్వడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులు ఏ సమస్య కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారో నిజాం కాలేజీలో ఆ సమస్యను సత్వరమే పరిష్కరించవలసినటువంటి అవసరం ఉన్నది. మాట ఇవ్వడం కాదు, హామీ ఇవ్వడం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కాదు, వచ్చి జీవో ఇష్యూ చేసే వరకు కూడా మేము ఇక్కడ నిరసనను ఎట్టి పరిస్థితుల్లో ఆపబోము, విరమించబోమని చెప్పి విద్యార్థులు కరాఖండిగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వమా నువ్వు ఖచ్చితంగా దీని గురించి ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అవసరం ఉంది. వారి యొక్క డిమాండ్స్ని నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే నిర్లక్ష్యపు ధోరణితో ఈ యొక్క విద్యార్థులను సమస్యలకు గురి చేస్తూ ఉన్నారో ఆ యొక్క భీమానాయక్ అనేటటువంటి ప్రిన్సిపల్ని ఈ యొక్క నిజాం కాలేజీ నుంచి బదిలీ అన్న చేయాలి, లేకపోతే మొత్తమే సస్పెండ్ చేయాలి. ఎందుకంటే విద్యార్థుల పట్ల వాళ్ళు ప్రవర్తించిన తీరు అనేది ఏమాత్రం కూడా ప్రశంసనీయం కాదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఇది కేవలం జర్నలిజం అంటే కేవలం విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడం కాదు, ఏది న్యాయమో ఏది అయితే ఖచ్చితంగా విద్యార్థులకు ప్రజలకు ప్రతిక్షణం ప్రజాపక్షం అని చెప్పి మేము చెప్పేటటువంటి మాట ఎన్నడూ కూడా ప్రజల పక్షమే మాట్లాడతాం, విద్యార్థుల పక్షమే మాట్లాడతాం. వారి యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది న్యాయపరమైనటువంటి డిమాండ్, దాన్ని ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి అవసరం ఉంది. కేవలం వాళ్ళ కోసం కాదు, స్వచ్ఛందంగా ఎవ్వరి ఒత్తిడి లేకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా దాదాపు భవిష్యత్తులో వచ్చేటటువంటి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా ఎక్కువగా చాలా గొప్ప మనసుతోటి, గొప్ప స్పృహతోటి, సామాజిక స్పృహతోటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వారి యొక్క న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా కోరుకుంటూ కెమెరామెన్ వంశీ చిమ్మనితో సనత్ జే సూర్య, ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం, నేడు విద్యార్థుల పక్షం.